శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే, మన శారీరక, మానసిక శ్రమలు, బాధలు సంపూర్ణంగా తొలగిపోవాలంటేను, దాంతోపాటు శుభాలు సంప్రాప్తించాలంటేను, సశాస్త్రీయంగా చండీ యాగాన్ని చేసుకోవాలి. 700 శ్లోకాలున్న 13 అధ్యాయాల చండీ సప్తశతిని పారాయణ చేస్తూ, ప్రతి అధ్యాయం చివరన జయ జయ హే జగదంబే, భక్తవత్సలే పరాత్పరి, పరమపావని లోకజనని, విశ్వపూజితే హర అంటూ పాల్గొన్నందరూ బిగ్గరగా అనాలి. భక్తి శ్రద్ధలతో ఒక్కో అధ్యాయం పారాయణ చివర ఒక్కో వస్తువును నివేదించాలి అగ్నిహోత్రునికి. 1వ అధ్యాయం చివర వెలక్కాయ, 2వ అధ్యాయం చివర కొబ్బరికాయకుండే చిన్న కన్నాల ద్వారా నీటిని తీసి ఆ కొబ్బరికాయని, 3వ అధ్యాయం చివర ఇప్ప పువ్వు, 4వ అధ్యాయం చివర పచ్చిపోక, 5వ అధ్యాయం చివర జామకాయ, 6వ అధ్యాయం చివర కొబ్బరికాయ, 7వ అధ్యాయం చివర తీపి గుమ్మడికాయ, 8వ అధ్యాయం చివర చెరుకు ముక్కలు, 9వ అధ్యాయము తీపి గుమ్మడికాయ మరియు చెరుకు, 10వ అధ్యాయం చివర మాది ఫలము, 11వ అధ్యాయం చివర దానిమ్మ పండు, 12వ అధ్యాయం చివర మారేడుకాయ, 13వ అధ్యాయం చివర అరటిపండు హోమకుండంలో వేస్తూ చండీ హోమం చేయాలి. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహిత ప్రణత స్మృతాః అనే మంత్రం వంటి శ్లోకాన్ని అందరూ బిగ్గరగా అంటుంటే అదృశ్య రూపంలో చండీదేవి ఆనందిస్తుంది. మిగిలిన మంత్రాలన్నింటినీ పురోహితులు చదువుతూ హోమాన్ని చేయిస్తారు. చండీ హోమం పిమ్మట ప్రయోజనం సిద్ధించిన వారు ఇప్పటి వరకు లేరు. జయ జయ హే జగదంబే.